హరే కృష్ణ అందరికీ. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి స్వాగతము. ప్రార్థనతో మొదలుపెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యపాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము ఇప్పుడు ఏ స్టోరీ చూస్తున్నామంటే పాండవులది ఒక స్టోరీ చూస్తున్నాము. ఈరోజు ఏ ఏ శ్లోక 16th శ్లోక. ఎవరికైనా కుదిరితే మీరు చదవచ్చు. ఐ విల్ షేర్ ద స్క్రీన్. యెస్. యెస్ మాతాజీ. 16th శ్లోక ఎవరైనా చదవండి. మనం 15th వరకు కంప్లీట్ చేసాం. 16th స్టార్ట్ చేయాలి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? చదవండి మాతాజీ. యెస్, స్టార్ట్ చేయండి. యద్ధోషుమా ప్రణిహితం గురు భీష్మ కర్ణ నతృప్తిగర్తశల్య సైంధవ బాహ్లికాద్యైః అస్త్రాణ్యమోఘమహిమాని నిరూపితాని నోపస్పృశుర్ను హరిదాసమివాసురాణి. అనువాదము: నృసింహదేవుని భక్తుడైన ప్రహ్లాదుడు తనపై దానవులు ప్రయోగించిన ఆయుధములచే ప్రభావితుడు కాని రీతి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, సుశర్మ, శల్యుడు, జయద్రథుడు, బాహ్లీకుడు వంటి గొప్ప సేనానాయకులు తమ అమోఘమైన ఆయుధములను నాపై ప్రయోగించినను ఆతని అనగా శ్రీకృష్ణుని కరుణచే అవి నా శిరోజమునైనను తాకలేకపోయినవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఇప్పుడు ఏం చూస్తున్నాము, అర్జునుడు అంత గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఏంటిది ఏమేం లీలలు అయినాయి అనేసి. ఈ లీలలు ఎట్లా అంటే ఈ ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అందరికీ నరసింహదేవుడిది ఒక కథ తెలుసు కదా. ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదు ఒక తండ్రి ఒక దైత్య కుటుంబంలో పుట్టాడు. ఆయనకి ఆపోజిట్ ఎవరు? నారాయణ. విష్ణు అనేది ఆయనకి ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు ఎవరికి తెలుసు? అది వాళ్ళ తమ్ముడు హిరణ్యాక్షుడిని చంపేశారు కదా మాతాజీ. హిరణ్యాక్షుడిని చంపాడు. ఏ ఒక్క అవతారం తీసుకొని చంపాడు? వరాహ మాతాజీ. వరాహ అవతారము. అది ఒక్కొక్క పెద్ద స్టోరీ. వరాహ అవతారం ఎత్తుకొని భూమి తాయిని ఇది చేసేటప్పుడు అది వాళ్ళ తమ్ముడు ఒక స్టోరీ చేశాడు. ఆ భూమి తాయిని ఇది చేసేటప్పుడు ఒక వరాహ అవతారము ఎత్తి వాళ్ళ తమ్ముడిని చంపినప్పుడు అప్పుడు ఇంకా ఆ ఒక్క రివెంజ్ కడుపులో మనసులో పెట్టుకొని ఎల్లప్పుడూ ఆయన నా ద్రోహి, ఆయన నా తమ్ముడిని చంపాడు, నా ఒక ఎనిమీ అంటారు చూడండి, నాకు ఆయన ఎప్పుడు ఎనిమీనే అనేసి చెప్పేవాడు. చెప్పినప్పుడు ప్రహ్లాదుడికి చిన్నప్పటి నుంచే భక్తి చాలా ఉండింది. ఎందుకు భక్తి చాలా ఉండిందంటే కడుపులో ఉన్నప్పటి నుంచి భక్తి ఉంది. ఎందుకంటే నారదముని ఆయనకి ఇది ఇచ్చాడు. ఏమి? భక్తి సేవకి ఇచ్చాడు. ఒక్క నిమిషం.
సో, ఎవరు నారద ముని కడుపులో ఉండేటప్పుడే ప్రహ్లాదుడికి కృష్ణుడి గురించి చెప్పాడు. సో, మనము కూడా ప్రెగ్నెంట్ ఉండేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు? కృష్ణుడి గురించి వినాలి, దేవుడి గురించి వినాలి, భక్తుల గురించి వినాలి, తర్వాత గుడిలకి పోవాలి. గుడికి పోతే అక్కడ మంచిగా దర్శనం అట్లా స్వయం నారద మునియే ప్రహ్లాదుడికి బ చెప్పారు కృష్ణుడి గురించి. సో, అప్పుడ్నింకా ఆయనకి భక్తి చాలా ఎక్కువయింది కృష్ణుడితోని. సో, అక్కడి నుంచి ఆ ప్రేమ భక్తి అనేసి స్టార్ట్ అయింది. సో, బయటికొచ్చిన తర్వాత కూడా ఆయనకి ఓం నమో నారాయణాయ నమః అనేసి ఎప్పుడు ఆయన జపం చేసేవాడు. సో, జపం చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి చాలా కోపమొచ్చేది. నువ్వు దైత్య కుటుంబంలో పుట్టిన తర్వాత దైత్య కుటుంబంలో ఎట్లుంటారు? ఎవరినైనా మోసం జేయాలి, వీళ్ళు సంపాలి, వీళ్ళు ఒక రాజ్యాన్ని తీసుకోవాలి అనేసి ఆ దైత్య కుటుంబంలో ఉంటారు అట్లా. అవుది. అయితే ప్రహ్లాదుడికి అట్లా ఉండలేదు. సో, అందుకే ఒక తండ్రి ఎట్లా ఉంటాడు చూడండి, స్వయం వాళ్ళ కొడుకునే చంపేదానికి రెడీ అయ్యాడు. ఆయన ఎనిమీ కోసం చంపేదానికి ఆయన రెడీ అయ్యాడు. ఏమేం నానా అది ఫైర్‌లో ఏసాడు. ఆయన అవుతే కూడా స్టాప్ చేయలేదు. అగ్నిలేసి చంపేస్తాను గూడా పర్వాలేదు అనేసి అయితే ఆయన స్టాప్ ఓం నమో నారాయణాయ ఎప్పుడు. సో, ఒక్కరోజు ఇట్లా కూర్చోబెట్టి పామునిడిస్తే ఒక చాలా విషమైన పాము ఇడిస్తే ఆయన చనిపోతాడేమో అనేసి చూస్తే ఆయన ఎప్పుడు ధ్యానం ఓం నమో నారాయణాయ నమః అంటుంటే ఆ పాము దగ్గరొచ్చేది. అది ఆ మాట ఓం నమో నారాయణాయ విన తక్షణమే అదే శాంతంగా అయిపోయి అదే ఎళ్ళిపోయేది. సో, నామానికి ఎంత బలముంది చూడండి. కృష్ణుడిది ఒక నామానికి. సో, పైన పెద్ద పర్వతం నుంచి కిందేసేవాడు. కిందేస్తేనే ఆయన చనిపోతాడేమో అనేసి. అయితే అది కూడా అవ్వలేదు. సో, ఇదంతా అర్జునుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచించాడంటే, ఒక్కరోజు ఏమైంది, ఈ యుద్ధం జరిగేతప్పుడు కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు. ఎవరికి? అర్జునుడికి. సో, ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీ నుంచి చాలా ఆయుధాలన్నీ యుద్ధం చేసేటప్పుడు వచ్చేది. అయితే ఒక్క ఆయుధం కూడా అర్జునుడి దగ్గర వచ్చేది కాదు. కృష్ణుడు ఏం చేసేవాడంటే, ఆ రథం ఉంది చూడండి. రథంకి ఫుల్లు ఆయుధం వచ్చేదంతా స్టిక్ అయిపోయేదంట ఎనక ఫుల్లు. చాలా పవర్‌ఫుల్ అయిన ఒక వెపన్స్ అన్నీ దాని చుట్టూలో ఉండేవాళ్ళు. సో, ఇప్పుడు యుద్ధం అయ్యింది. సో, దిగుతున్నారు. కృష్ణుడు ఏం చెప్తాడంటే అర్జునుడికి, "నువ్వు ఫస్ట్ దిగు, తర్వాత నేను దిగుతా" అనేసి చెప్పాడు. లేదు అర్జునుడు చెప్పాడు, "లేదు కృష్ణ, నువ్వు ఫస్ట్ దిగు, నేను తర్వాత దిగుతా" అనేసన్నాడు. సో, అయితే కృష్ణుడు చాలా సీరియస్‌గా లాస్ట్‌లో చెప్పాడు, "నువ్వు దిగుతావా?" అనేసి సో, ఆయన దిగాడు. కృష్ణుడు దిగిన తర్వాత ఆ ఆయుధంలో నిండిన ఒక రథం ఏమవుతుందంటే బ్లాస్ట్ అయిపోతుంది. సో, ఆయన అర్జునుడికి పోలిచ్చాడు. ప్రహ్లాదుడికి పోలిచ్చాడు. ఎవరు? అర్జునుడు. సో, అంతంత పెద్ద పెద్ద ఒక కష్టాల నుంచి కూడా ప్రహ్లాదుడిని ఎట్లా కాపాడావో, నన్ను కూడా యుద్ధం చేసేటప్పుడు కాపాడావు నువ్వు అనేసి చెప్తున్నాడు ఈ శ్లోకాలో. సో, ఇంకా ఆ కర్ణుడు, భీష్ముడు గురించి అంతా ఇక్కడ ఈ ఒక్క శ్లోకాలో ఇచ్చారు. మీరు చదవచ్చు. ఎవరు కర్ణ ఎవరు, భీష్మ ఎవరు అనేసి. సో, మనకి ఇక్కడ ఈ ఒక్క శ్లోకం నుంచి ఏం తెలుసుకోవాలంటే, చూడండి మనం కూడా ఎంతో పెద్ద పెద్ద కష్టంలో మనం కూడా రావచ్చు. ఎవరైనా కష్టం లేకుండా ఉండారా? ఉన్నారా ఎవరైనా? ఈ కలియుగంలో? ఎవరైనా ఉన్నారంటే చెప్పండి. నేను కూడా మీ దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకుంటా. ఎందుకంటే అందరికీ ఈ కలియుగంలో కష్టాలున్నాయి. ఐదర్ ఒక పర్సన్ ఇంకా రావచ్చు. ఐదర్ ఒక పిల్లల్ని ఇంకా రావచ్చు. ఐదర్ ఒక ఫినాన్స్‌డ్ రావచ్చు. ఎంతో విధాలుగా కష్టాలున్నాయి.
సో, పెద్ద పెద్ద కష్టాలు గూడా వచ్చినాయా? ఎవరైనా చిన్న కష్టాల్లోనే నేను ఇట్లే ఉండిపోయాను. నేనేమో పూర్వజన్మంలో చేసిన ఒక పెద్ద పుణ్యం ఉండొచ్చేమో నాకు. నాకు ఇంత చిన్న కష్టంలోనే ఎళ్ళిపోయింది. ఎవరన్నా ఒక్కరన్నా ఒక్క లైఫ్‌లో అన్నా పెద్ద కష్టం పడతారు గదా! చాలా ఇది ఏంటిది సాల్వ్ చేసుకోలేకుండా ఉండే ఒక కష్టాలొచ్చే వస్తది. అవునా? కాదా? అది ఎవరు చేసుకునింది? మనమే చేసుకున్నాం. ఎవ్వరు కారణం కాదు. ఒక్కొక్కరేం జెప్తారంటే, నాకు కష్టాలొస్తే ఈ దేవుడి నుంచే వచ్చినాయి. దేవుడికేం తెలవదా? నా గురించి నేనెంత భక్తి జేస్తా నేను. సాటర్‌డే ఆంజనేయుల గుడికి పోతా. అన్ని గుడిలకి పోతా నేను. ఒక్కొక్క గుడి కూడా వదలను. అక్కడ పోతేనే కొబ్బరికాయ కొడతా. తర్వాత భగవద్గీత చదువుతున్నా. తర్వాత జపం చేస్తున్నా. అన్నీ జేస్తున్నా. నాకెందుకు కష్టాలొస్తున్నాయి? అయితే మనకు తెలుసా రీజను మనమే. ఆ ఒక్క రీజను మనమే. ఇంకెవ్వరు గాదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే, మనము కృష్ణుడు ఫస్టే చెప్పాడు ఈ కలియుగంలో వచ్చే ముందల. ఏం చెప్పాడు? "నువ్వక్కడ పోతే కష్టపడతావే, సుఖంగా ఉండవు. కృష్ణుడి దగ్గర ఉంటేనే మనము సుఖంగా ఉంటాం." ఇదొకటి మనం ఫస్ట్ బేసిక్ తెలుసుకోవాలి. సో, తర్వాత అదయిన తర్వాత ఇక్కడెందుకొచ్చాము? ఇక్కడ బాగుంది అనేసొచ్చాం. అబ్బా! మైథిలి మాతాజీ ఎంత మంచిగా కలియుగంలో ఎంజాయ్ చేస్తుంది. నేను కూడా పోతా అనేసి వచ్చాం మనం గూడా. వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కష్టాలుండే ఉన్నాయి. సో, పుట్టిన ముందల కడుపులో కష్టపడతారా? కష్టపడతారా లేదా? ఒక శిశువు కడుపులో ఉండేటప్పుడు ఎంత కష్టపడతదని మీకందరికీ తెలుసు. ఆ పురుగుల నుంచి చిన్న చిన్న పురుగులుంటాయి లోపల. భాగవతంలో ఇచ్చింది చిన్న చిన్న పురుగుల నుంచి ఆ ఒక శిశువు చెప్తుందంటే, "కృష్ణ నన్ను ఎప్పుడు ఈ కడుపు నుంచి బయటికి రప్పిస్తావు" అనేసంటుంది. "నువ్వేం కావాలంటే అది చేస్తా" అన్నది ఆ శిశువు. "నీ కృష్ణ భక్తి గూడా చేస్తా" అన్నది కడుపులో ఉండేటప్పుడు. అవతల తీసిన తర్వాత మర్చిపోయింది. కష్టాలన్నీ మర్చిపోయినయి. పుట్టిన తర్వాత మగపిల్లలు పుడితే ఎక్స్‌ట్రా కేర్ ఉంటుంది. ఓహ్! ఇది మగపిల్లోడు మాకు వారసుడు చాలా బాగా చూసుకోవాలి. ఆయనకేం తక్కువ అవ్వరాదు. ఆయన సిల్వర్ స్పూనే తినాలి. సిల్వర్ స్పూన్‌లోనే తినాలి. సిల్వర్ కప్‌లోనే తినాలి. మంచి మంచి బట్టలేసుకోవాలి అనుకుంటాం. ఆడపిల్లలు పుడితేను మంచిగా చూసుకుంటాం. కరెక్ట్. సో, అయితే ఇక్కడ చెప్తారు శాస్త్రాల్లో మనము కడుపులో ఉండేటప్పుడే గర్భధాన సంస్కారం చెయ్యాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఆ ఒక్క సంస్కారం మనం కడుపు నుంచి ఇస్తేనే బయటికొచ్చిన తర్వాత ఫాలో అవుతది. మనం కడుపులో ఇయ్యకపోతే బయటికొచ్చిన తర్వాత కూడా ఇ ఇట్ ఈస్ పాసిబుల్. మోస్ట్‌లీ ఇట్ ఈస్ పాసిబుల్. అవుతే 99% పాసిబుల్ కాదు. ఇవ్వడానికి కుదరదు. ఈ జనరేషన్ తెలుసు కదండీ మీకందరికి. ఎంత మంచిగా ఉంది. వావ్! ఎంత మంచి కార్యాలు చేస్తున్నారు పిల్లలవుతే. అవునా కాదా? చాలా చెడు కార్యాలే చేస్తున్నారు. ఎవ్వరు మంచోళ్ళు అవుతలేదు. సో, అందుకే మనకి ప్రహ్లాదుడిది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవాలి. ప్రహ్లాదుడు ఐదో సంవత్సరంలో ఆయనకెందుకంటే గర్భంలో ఉండేటప్పుడే ఇచ్చారు కృష్ణ భక్తి కొద్దిగా. ఎవరు? నారద ముని స్వయం ఇచ్చాడు. ఎవరు కాదు. ఆయన మహా మేధావి ఆయన. త్రిలోకాలకి మేధావి ఆయన. 3 ఒక ఒక స్వరూపం ఆయన నారదముని. ఎంత బాగా దాసీపుత్ర అయ్యి తర్వాత ఆయనకు కూడా కష్టాలే. కష్టాలు పడ్డాడా లేదా? తర్వాత లాస్ట్ జన్మంలో కృష్ణుడిది ఒక స ఫుల్ సరెండర్ అయిపోయిండు. సో, అట్లా మనకు కూడా కష్టాలనేది ఉంది. సో, అయితే మనము ఎప్పుడు కృష్ణుడిని మర్చిపోరాదు అనేసి అర్జునుడు ఆ కష్టాల్లో ఉంటేను కృష్ణుడిది ఇడిచిపోయాడు. ఇడిసేసి ఆయన లోకానికి ఆయన ఎళ్ళిపోయిండు.
సో, ఆ ఒక్క సెపరేషన్‌లో విరహ భావంలో వండుకొని కూడా ఆయన అయితే మర్చిపోలేదు. కృష్ణుడు ఎంతెంత మంచిగా మనతోటున్నాడు అనేసి చెప్తున్నారు. సో, నెక్స్ట్ శ్లోక ఎవరన్నా చదవండి. 17థ్ శ్లోక. మైథిలి మాతాజీ మీరే చదివేయండి ఎవరైనా చదివితే చదవచ్చు. లేకపోతే మైథిలి మాతాజీని హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండం. సౌత్యే వృతః కుమతినాత్మదయీశ్వరో మే యత్పాదపద్మమభవాయ భజంతి భవ్యాః మాం శాంతవాహమరయో రతినో భువిష్టం న ప్రాహరన్యదనుభావ నిరస్తచిత్తాః. అనువాదం: దప్పికగొన్న రథాశ్వములకు జలము నొసగుట కొరకై నేను రథము నుండి క్రిందికి దిగినప్పుడు శ్రీకృష్ణుని కరుణ చేతనే నా శత్రువులు నన్ను సంహరించడి కార్యమును విస్మరించిరి. హ్మ్. కుమతినైన కారణముననే మోక్షవాంఛితులైన శ్రేష్ఠ పురుషులచే అర్చింపబడుచు సేవలనందు ఆ దేవదేవుని నేను నా రథసారథిగా నియోగించుకుని. హరే కృష్ణ మాతాజీ. హరే దండవత్. కృష్ణ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. సో, ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఎన్ని రోజులు యుద్ధం జరిగింది? 18 రోజులు మాతాజీ జరిగింది. 18 రోజులు మాతాజీ. 18 రోజులు. సో, రోజులు చదివే పోతా ఆ ర అది యుద్ధం అంటే ఏం పెద్ద యుద్ధం అది. చాలా పెద్ద యుద్ధం. చాలా మంది ఉన్నారు. సో, ఆ గుర్రాలు గూడా అలసిపోయింది. అలసిపోయినప్పుడు దానికి నీళ్లు లేదు. సో, నీళ్లు లేకున్నప్పుడు ఏమవుతుందంటే, అలసిపోయి అట్లే పడిపోయే ఒక స్థితిలో ఉంది. నెక్స్ట్ చనిపోయే స్థితిలో ఉన్నారు. సో, అర్జునుడు ఏం జెప్పాడంటే కృష్ణుడికి, పాపము ఈ గుర్రాలన్నీ ఎంత కష్టపడుతుంది. వాళ్ళకి దాహమైంది. నేను నీళ్ళియ్యాలి దానికి అనేసి అన్నప్పుడు, కృష్ణుడు ఏం జేశాడంటే, ఇప్పుడు అర్జునుడు దిగుతే బాణం ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలవదు. ఎక్కడి నుంకైనా చంపచ్చు అర్జునుడిని. సో, కృష్ణ ఒక ట్రిక్ చేశాడు. ఏంటంటే, వాళ్ళ కళ్ళన్నీ అన్ కళ్ళు లేకున్నట్లా చేసేసాడు. ఒక బ్లైండ్ పర్సన్ ఎట్లా చేస్తాడు, అట్లా అయిపోయినాయి. కృష్ణుడు దిగి మంచిగా ఆ గుర్రాలకన్నీ నీళ్ళు తాపిచ్చి తర్వాత ఎక్కాడు. సో, ఇంకొక లీలలు కూడా చేశాడు కృష్ణుడు. ఏం చేశాడంటే, కృష్ణుడు పుట్టినప్పుడు ఆ ఒక మథురలో ఉంటారు మథుర ఒక జైల్‌లో పుట్టాడు. బయట ఒక చూస్తారు చూడండి. ఆయన ఏమంటారు వాళ్ళని? సెక్యూరిటీ గార్డ్స్. ద్వారపాలకులు మాతాజీ. ఆ! ద్వారపాలకులు. ఆ! సైనికులు ఉంటారు మాతాజీ. ఆ సైనికులు ఉన్నప్పుడు కృష్ణుడు పుట్టిన తర్వాత వసుదేవుడు ఏమనుకుంటాడంటే, ఈ పిల్లోడిని కూడా చంపేస్తాడేమో అని భయం పడుకొని, నేను బృందావనానికి పోయి యశోదమయ్యకి నేను ఇచ్చేస్తా. ఎందుకంటే అక్కడన్నా కొద్ది ఉంటాడు నా కొడుకు పుట్టినప్పుడు. ఎవరు చెప్తారు? ఫస్ట్ ఎవరు చెప్తారు చెప్పండి? కృష్ణుడిది కథ తెలుసా ఇది? మాయ మాయ కాదు. ఎస్ మాతాజీ. కృష్ణుడే స్వయంగా చెప్తారు మాతాజీ. విష్ణు ఆ! రూపంలో, చతుర్భుజ రూపంలో వస్తారు. ఆయన పుట్ ఫస్ట్ చెప్తారు. పుట్టే మున్నెల కృష్ణనే ఒక చతుర్భుజ రూపంలో వచ్చి సొల్యూషన్ ఇస్తాడు. ఏంటిదంటే, "నువ్వు ఈ ఒక్క పిల్లోడు పుట్టిన తర్వాత నువ్వు బృందావనానికి పోయి యశోదమయ్యకి ఇచ్చేయి. ఆ ఒక్క అమ్మాయిని నువ్వు ఇక్కడికి తీసుకురా" అనేసి చెప్తాడు. సో, చెప్పినప్పుడు ఆ సైనికులందరూ పుట్టిన తర్వాత ఆయన ఇంకా ఎళ్ళాలి గదా! 12 గంటలకు పుడతాడు. 12 గంటలకు పుట్టిన వాళ్ళు ఫుల్ ఫుల్ టైమ్ డ్యూటీ చేయాలి. లేకపోతే కంసుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఎప్పుడు పుడుతుందో అని తెలవదు కదా! ఎప్పుడు పుట్టిందో అని వాళ్ళకి పోయి చెప్పాలి అక్కడ కంసుడికి. సో, గాఢ నిద్రలో పెట్టేస్తాడు. ఎవరు? కృష్ణ. సో, అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. సో, జరిగినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆ ఒక్క సైనికులకి అందరికి వాళ్ళకి ఒక్క సెకండ్ ఏమైందని కూడా తెలవదు.
గొప్ప గొప్ప వ్యక్తులున్నారు కురుక్షేత్ర యుద్ధంలో. సో, కళ్ళు లేకుండా అట్లా ఒక అందంగా అయిపోయి ఇదేంటి బ్లైండ్ పర్సన్ అంటారు చూడండి. అట్లా చేసేసిండు. సో, చేసినప్పుడు గూడా అర్జునుడు ఏం చేశాడంటే ఇదంతా గుర్తు తెచ్చుకుంటాడు. చూడండి భక్తుడు అయిన తర్వాత ఎంత మంచిగా కృష్ణుడు మాతోటుండి హెల్ప్ చేస్తాడు అనేసి ఇక్కడ చెప్తుండు. మనం తెలుసుకోవాలి కృష్ణుడిని. సో, కృష్ణుడికి ఇక్కడ అర్జునుడు జరిగిందన్నీ తెలుసుకుంటుండు. మనము కూడా కృష్ణుడికి ఒక కృతజ్ఞత మనం కూడా ఈ లీలలన్నీ ఓహ్! కృష్ణ సో, ఇట్లా కృష్ణుడు పుట్టినప్పుడు ఇట్లా చేశాడు. తర్వాత పూతనని ఇట్లా చంపాడు. తర్వాత తృణావర్తాన్ని ఇట్లా ఒక లీలలు మనం కూడా గుర్తు తెచ్చుకుంటే, మనము చనిపోయేతప్పుడు కూడా ఆ ఒక్క కో లీలలే ఒస్తాయి. కృష్ణుడి లీలలు. సో, అందుకే ఏం జెప్తారంటే నైట్ పడుకునే మున్నల ఒక్క 10 మినిట్స్, ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ కృష్ణుడిదొక భగవద్గీత లేదా భాగవతమో లేదా కృష్ణ బుక్కో చదివేసి పనుకోవాలి. ఎందుకంటే, నా కలలో కూడా కృష్ణుడు రావాలనేసి. అయితే మనం ఏం జేస్తాం చెప్పండి? ఏం జేస్తాం? ఫోను ఫోను జూస్తాం మాతాజీ. ఫోను జూసుకొని కూసుంటాం. కరెక్టా? ఒప్పుకుంటారు గదా! నేను కూడా ఒప్పుకుంటా. అవునా? కాదా? యెస్ మాతాజీ. అయితే నేను చేసేసే పనుకుంటా. కృష్ణ అది ఎట్లంటే ఒక గౌరంగ కరుణ వల్ల అయింది. గౌరంకి ఇప్పుడు స్టోరీస్ చెప్పాలి. వాడేదన్నా ఒక స్టోరీ చెప్పు మమ్మీ, స్టోరీ జెప్పు మమ్మీ అంటాడు. ఏదన్నా చూపి అంటాడు. సో, బకాసుర చూపి, ఆగాసురాన్ని చూపి అంటాడు. సో, నేను చెప్పాల్సొస్తది. సో, నేను కూడా ఫోను యూజ్ చేస్తా. యూజ్ చెయ్యననలే. అయితే నేను భక్తియుత సేవ నాకేమన్నా ఇది మెసేజెస్ వచ్చిందా? లేకపోతే నేనేం జెయ్యాలి? లేకపోతే ఇది మా గురు మహారాజు జయప్రతాప్ స్వామి మహారాజు క్లాస్ తీసుకుంటాడు ఆయన 7:30 నుంచి 8:30 వరకు పోతుంది. సో, ఆ క్లాస్ వినడము అట్లా. ఆ ఒక్క రీతిలో నేను యూజ్ చేస్తా. చెయ్యండి లేదు అంటలేదు. మనం కూడా మనం కూడా ఇప్పుడు గృహస్థాశ్రమంలోనే ఉన్నాం. మనం కూడా కలియుగంలో ఉన్నాం. ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజెస్ వచ్చిందా? లేదా ఏదన్నా వచ్చిందా? అనేసి మనం కూడా చూసుకోవాలి గదా! అవునా? కాదా? అది కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇది కూడా బ్యాలెన్స్ చేయాలి. సో, లేకపోతే దర్శన్ చూడడము లేదా అట్లా చేయొచ్చు. సో, అలాంటిది దో ఒక్క ప్రాక్టీస్ చేయండి అంటున్నాం. అంతే. ఇంకేం లేదు. సో, ఒక అర్జునుడు కూడా ఇట్లా ఆలోచించాడనేసి చెప్తున్నారు. సో, 18థ్ శ్లోక ఎవరైనా చదవండి. నేను స్క్రీన్ షేర్ చేస్తా. యెస్. నేను చదవనా మాతాజీ? సత్యవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నర్మాణ్యుధారమచిరస్మితశోభితాని హే పార్థ హే అర్జున సఖే కురు నందనేతి సంజల్పితాని నరదేవ హృది స్పృశాని స్మరతుర్లో టంకి హృదయం మమ మాధవస్య. ఓ రాజా, అతని పరిహాస వాక్యములు నిష్కపట వచనములు నిక్కముగా మనోహరములు మరియు సుందరహాస శోభితములు అయ్యుండెను. ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందన అనుచు అతడు నన్ను సంబోధించడివాడు. అట్టి ఆప్యాయతను గుర్తు చేసుకొనుచు నేను కలత చెందిన వాడనగుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో, అందరికీ తెలుసు కృష్ణుడు ఏం చేసేవాడు. కృష్ణుడు ఏం చేసేవాడు? పాండవులతోటి ఎప్పుడూ ఉండేవాళ్ళు. సో, ఉండినప్పుడు సో, మంచిగా మాట్లాడము, పరిహాసం చేయడము, జోక్స్ చేయడము, తర్వాత
నవ్వుపిచ్చడానికే ఆయన చేసేవాడు. ఎందుకంటే, ఆయన చాలా క్లోజ్ రిలేషన్‌షిప్ కూడా ఉండింది. కదా! ఎట్లా? కుంతి మహారాణి నుంచి గూడా క్లోజ్ రిలేషన్‌షిప్ ఉండింది. వాళ్ళ చెల్లిని కూడా ఇచ్చారు. ఎవరికి? అర్జునుడికిచ్చాడు. సో, ఆ ఒక్క క్లోజ్ రిలేషన్‌షిప్ కూడా ఉండింది అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, చెప్పినప్పుడు ఒక్కొక్క టైం ఏం చేసేవాడు, ఓహ్! సన్ ఆఫ్ పార్థ అనేసి ఇక్కడ ఇచ్చారు. ఓహ్! నా ఒక స్నేహితుడా అనేసి ఎప్పుడు నన్ను ఇట్లా ఒక మాటల్లో ఎప్పుడు చెప్పేవాడు. నాకు ఇప్పుడు ఆ మాటలు లేదు. ఎందుకంటే ఆయన లేదు. ఆయన ఎళ్ళిపోయిండక్కడికి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, కృష్ణుడిది ఒక వాక్య వాళ్ళెంత గొప్ప భక్తులు జూడండి. ఎప్పుడు కృష్ణుడు ఉండడము, కృష్ణుడు ఆయనతోటి తినడము, కృష్ణుడు ఆయనతోటి పడుకోవడము, కృష్ణుడు ఆయన ఎక్కడ పోతేనో అక్కడ పోయేవాళ్ళు. కృష్ణుడు ఎప్పుడు మనము ఎప్పుడు అమ్మ, నాన్న, అమ్మ, నాన్న, అమ్మ, నాన్న చిన్నప్పుడు ఎప్పుడు మనతోటే ఉండేవాళ్ళం కదా! తర్వాత పెళ్ళైన తర్వాత భర్త, పిల్లలు, భర్త, పిల్లలు, భర్త, పిల్లలు అట్లా అయిపోయింది. సో, అలాంటిదే ఇప్పుడు ఇది గూడా కృష్ణ పాండవులకి కృష్ణ, కృష్ణ, కృష్ణ ఎప్పుడు కృష్ణ. పడుకోవడం కృష్ణ, తినడం కృష్ణ, ఎక్కడన్నా పోవడం కూడా కృష్ణ, ఫంక్షన్స్‌కి పోవడం కూడా కృష్ణనే. కృష్ణ ఎప్పుడు వదిలిపోయేవాడు కాదు. మన దగ్గర కూడా కృష్ణుడున్నాడా? ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుకుంటారు? ఎవరు చెప్తారు? ఉన్నాడా కృష్ణుడు? మన హృదయంలోనే ఉన్నాడు గదా మాతాజీ. పరమాత్మగా మనతోటే అవును. ఉన్నాడు. మనము ఎక్కడ పోతేనూ ఉన్నాడు. సో, మనము కూడా కృష్ణ, కృష్ణ అనొచ్చా? ఆయన ఇంకా ఇంకా బాగా ఫీలవుతాడు. కృష్ణ అనేసి ఒక వ్యక్తి కృష్ణ అంటే ఆయన చూస్తున్నాడంట. చెప్పు నా భక్తుడా అనేసి చెప్తాడంట. సో, మనం ఎందుకండి కృష్ణ అనరాదు? అనొచ్చు గదా! సో, ఆయనని పిలవడం బదులు మనము ఆయన నామాలు తీసుకుంటే ఆయన ఇంకా ప్లీజ్ అవుతాడు. ఇంకా చాలా సంతోషం పడతాడు. తర్వాత ఆయన భక్తులకి మనము రెస్పెక్ట్ ఇచ్చి ఆయన భక్తులకి సేవ చేస్తే ఇంకా మంచోడు, ఇంకా ప్లీజ్ అవుతాడాయన. ఆయన ఇన్‌స్ట్రక్షన్ ఆయన గ్రంథ రూపంలో ఇచ్చిన ఒక భాగవతం చదివితే ఇంకా మంచిగుంటాం. ఎంత మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి మనకి కృష్ణ, కృష్ణ అనడానికి. అదే వీళ్ళందరూ చేస్తున్నారు. సో, భాగవతము ఎంత పెద్ద ఓషన్ అంటే ఇట్ ఈస్ ఎ స్వీట్ వాటర్. ఫస్ట్ చాప్టర్‌లో థర్డ్ శ్లోకాలో ఏమంటారు? శుకముఖాత్ అమృత ద్రవ సంయుతం అంటారు. శుక ఒక నోట్‌నింక శుకదేవ్ గోస్వామి నోటనింక వచ్చిన ఒక భాగవతము చాలా పెద్ద అమృతం. చాలా స్వీట్. ఇప్పుడు ఒక మ్యాంగో సీజన్ వస్తే రైపెన్ మ్యాంగో తింటే ఎట్లా స్వీట్ ఉంటది. అబ్బా! మనమంతా ఏమంటాం? అబ్బా! ఎంత స్వీట్ ఉంది అనేసి అంటాం. ఇప్పుడు సీతాఫల్ సీజన్ కూడా ఉంది. సీతాఫలు పండైన తర్వాత మనం తింటే ఎంత స్వీట్ అబ్బబ్బబ్బా! ఎంత బావుంది అనేసి అంటాం. అవునా కాదా? అంటామా లేదా? ఇది కూడా అట్లాంటిదే భాగవతం. మనకి ఒక స్వీట్ నెక్టర్ ఇది. కృష్ణుడు ఒక భక్తులు కృష్ణుడు గురించి చెప్పడము చాలా చాలా మంచిగా చెప్పారిక్కడ శుక మహర్షి. చిలక సో కొరికిన మామిడి పండు అంటారు కదా మాతాజీ. ఏంటి మార్చి? చిలక కొరికిన మామిడి పండు. ఆ! చిలక కోరికిన మామిడి పండు ఎట్లా స్వీట్‌గా ఉంటుందో అట్లా ఉంది అనేసి అంటారు. సో, అందుకే మనము కూడా చదవాలి ఇది. ఫస్ట్ తీసుకోవాలి. లేకపోతే మనము ఫస్ట్ ఇనాలి. ఆ ఒక్క దీని నుంచి మనము తీసుకొని చదవాలి కూడా. చదివితే మనకి టైం లేదా? ఒక్క 10 నిమిషాలు టైం లేదా మీకు? ఒక్క 10 నిమిషాలు అంతే. 10-15 నిమిషాలు లేదా టైము? మనం ఫోను చూసేదానికి టైం ఉందా అందరికి? ఒప్పుకుంటారా? అవునా కాదా?
లేకపోతే ఏం చేస్తామంటే మన రిలేటివ్స్ ఎవరన్నా క్లోజ్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి టైం ఉందా? టైం తీసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవుతారనేసి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ దగ్గర మాట్లాడకపోతే మా అమ్మ నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తది. "ఎందుకు ఫోన్ చేయలే నువ్వు? ఎందుకు ఫోన్ చేయలే? ఏమైంది? ఏం చేస్తున్నావు? బిజీగా ఉన్నావా?" అనేసి అడుగుతది. సో, దానికోసమే నేనేం చేస్తా అంటే ఒక 5 మినిట్స్ అన్నా మాట్లాడతా. అది ఏముండదు. "ఏం తిన్నావు మమ్మీ? గౌరంగ్ ఏం చేస్తున్నాడు?" అంటదంతే. ఆ ఒక్క 5 మినిట్స్ మనం తీసుకోలేమా అండి కృష్ణుడి కోసం? మన రిలేటివ్స్, మన పిల్లలకి మన కోసం ఎంత తీసుకుంటామో, కృష్ణుడి కోసం ఒక 10 మినిట్స్ తీసుకోమా మనము? అందుకే మన భక్తుల కోసమే మనము మధ్యాహ్నం మేము పెట్టాము రీడింగ్ క్లాస్ అనేసి. సో, మైథిలి మాతాజీ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ క్యాంటోలో ఉన్నారు మాతాజీ మీరు? సెవెంత్ సెవెంత్ క్యాంటో. క్యాంటో నడుస్తుంది. సెవెంత్ క్యాంటో నడుస్తుంది చూడండి ఎంత మంచిగా. ఎప్పుడు స్టార్ట్ చేశారు మాతాజీ? 2 ఇయర్స్ అయిపోయింది మాతాజీ. 2, 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. అయితుంది. థర్డ్ ఇయర్ రన్నింగ్ అనుకుంటాను. ఆ! చూడండి 3 ఇయర్స్‌లో సెవెంత్ క్యాంటో వరకు వచ్చారు. అవునా కాదా? ఎంత మంచిగా ఉంది చూడండి. హాఫ్ అన్ అవర్ అంతే 30 మినిట్సే. కదా మాతాజీ? 30 మినిట్స్. ఎంత మంచిగా 30 మినిట్స్ చేసి తర్వాత చాంటింగ్. ఒక రౌండ్ చాంటింగ్. 30 మినిట్స్ రీడింగ్ అయ్యాక జపం చేస్తాం. యెస్. ఎంత బావుంది చూడండి. కదా! సో, మనము కూడా అది చేసుకోవాలి ఫస్ట్. చేస్తేనే. లేకపోతే మీకు చదవక అవ్వకపోతే వినండి. భక్తులు ఎంత మంచిగా చదువుతున్నారు మనకి. మన భాష అది. తెలుగు భాషే. వేరే భాష కూడా గాదు. తెలుగు భాషే అది గూడా. ఎంత మంచిగా నాకు రీడింగ్ రాదు నాకు తెలుగు. అయ్యో! నాకు కన్నడనే వస్తుంది. నేను బేసికల్లీ ఐ యామ్ ఫ్రమ్ కర్ణాటక. సో, నాకు ఇంగ్లీషు రీడింగ్ మంచిగా వస్తది. అయితే అర్థం కూడా అవుతాయి. అయితే తెలుగులో మీరు చదివినప్పుడు చాలా బాగా క్లియర్‌గా అట్లే మైండ్‌లో కూర్చుంటది. అంత మంచి భాష తెలుగు. సో, భక్తులు ఎంత మంచిగా చదువుతున్నారు. మనం వినాలి గదా! మనం అవ్వకపోతేను. అందుకే చెప్తున్నాం. గ్రంథావతారంలో వచ్చిన కృష్ణుడిని చూసుకోండి ఫస్ట్. చూసుకుంటే మనకంతా దీంట్లోనే తెలిసిపోతాయి. ఎన్నో కథలున్నాయి. ఎన్నో లీలలున్నాయి. మనకు తెలియకుండా ఉండేది కూడా తెలుస్తుంది దీంట్లో. ఈ బుక్ నుంచి. అంత బాగుంది ఈ బుక్కు. సో, అందరికి చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడికి నేను విరామం తీసుకుంటా. రేపటి క్లాస్‌లో చూస్తాం. ఓకే. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా చాలా హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ యూ సో హరే మచ్. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. श्रील प्रभुपाद की जय. జై జై